హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ప్రభాస్ గారు అండ్ మారుతి గారు వీళ్ళ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి సంబంధించి టైటిల్ని అండ్ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు సార్. ది రాజా సాబ్ అనే టైటిల్ అయితే పెట్టడం జరిగింది. సో మరి ఫస్ట్ లుక్లో ప్రభాస్ గారి లుక్ ఎలా అనిపించింది, మరి మూవీ ఎలా ఉండబోతుంది, ఈ టైటిల్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ప్రభాస్ దాదాపు చాలా కాలంగా సాధారణ ప్రేక్షకుడికి అందనంత ఎత్తుకి వెళ్ళిపోయాడు. అంటే బాహుబలి 2 భాగాలు 5 ఏళ్ళు పట్టింది ఆయనకి. అవును, 5 ఏళ్ల పాటు స్ట్రక్ అయ్యాడు ఆ ప్రాజెక్ట్లో. ఆ తర్వాత ఆయన చేసినటువంటి సాహో, ఆ తర్వాత చేసిన రాధేశ్యామ్, ఆ తర్వాత వచ్చినటువంటి ఆదిపురుషు, ఇవేవి కూడా సాధారణ ప్రేక్షకుడికి అందుబాటులో లేకుండా నడిచింది ఆయన కెరీర్. అవును. కాబట్టి తను ఒక్కసారి అంటే ఇప్పుడు సలార్లో ఒక గెటప్లో ఉంటాడు అతను, కథ కూడా ఒక ఏరియాలో నడుస్తుంది. రేపు కల్కి కూడా అదే పరిస్థితి. కల్కి కూడా వరల్డ్ మార్కెట్ని ఏం చేస్తున్నారు వాళ్ళు, ఆయన గెటప్ డిఫరెంట్గా ఉంటుంది, నేపథ్యం డిఫరెంట్గా ఉంటుంది. దాంతో గతంలో ప్రభాస్ని డార్లింగు, అలాగే మిస్టర్ పర్ఫెక్ట్ ఇలాంటి సినిమాల్లో సరదాగా ఉన్నటువంటి ప్రభాస్ని చూసినటువంటి ప్రేక్షకులకి మళ్ళీ అలాంటి ప్రభాస్ కనిపించడేమో అనేటువంటి పరిస్థితి ఉంది. అవును. వాళ్ళ ఆకలి తీర్చడంతో పాటు లోకల్ మార్కెట్ మీద పట్టు సాధించాలి అనేది కూడా ప్రభాస్ అనుకుంటున్నాడు. ఆ లోటు ఫీల్ అవుతున్నాడు, తను ఆ గ్యాప్ ఫీల్ అవుతున్నాడు. ఆడియన్స్కి తనకి తన బాడీ లాంగ్వేజ్ మొత్తం అంతా కూడా కృత్రిమంగా నడుస్తున్నాయి ఈ సినిమాల్లో. ఓకే. ఈ సినిమాల కథ డిమాండ్ మేరకు ఆయన బిహేవియర్ నడుస్తోంది. ఇది ఆయన నుంచి రకరకాల వేరియేషన్స్ ఆశించేటువంటి ప్రేక్షకులకి ఆయన ఏదో ఒక చట్రంలో ఇరుక్కుపోయినట్టుగా అనుకుంటున్నారు. ఆ చట్రంలో నుంచి బయటకు వచ్చి సాధారణ ప్రేక్షకుడికి కరచాలనం చేయాలి అనేది ఇప్పుడు ప్రభాస్ ఆలోచన. అలా చేయగలిగితేనే కెరియర్ నడుస్తుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా ఒక పౌరాణికం చేసి, ఒక జానపదం చేసి, ఇమ్మీడియట్గా ఒక సోషల్ సినిమా సరదాగా ఎంటర్టైనింగ్గా కనిపిస్తూ, హీరోయిన్ ఆట పట్టిస్తూ, డ్యాన్సులు చేస్తూ ఇది నడిచేది. దానవేర సూరకర్ణ, దాని వెనకాల అడవిరాముడు, దాని వెనకాల మళ్ళీ ఎమగోళ, ఇట్లా ఈ సెటప్లో వెళ్ళటం అనేది ఏ హీరోకైనా అవసరమే. అవును. ఒక ఫ్రేమ్లో ఇరుక్కోకూడదు హీరో. కానీ ప్రభాస్ దాదాపు 10 ఏళ్ల నుంచి ఒక ఫ్రేమ్లో ఇరుక్కుపోయాడు అని రకరకాల కారణాలు దానికి. రెండోది, ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కటి చాలా టైం తీసుకుంటుంది. స్క్రిప్ట్కి టైం తీసుకుంటుంది, అది ఎగ్జిక్యూషన్కి చాలా టైం తీసుకుంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఉంటుంది, ఫైనల్గా అవుట్పుట్ థియేటర్లకు చేరటం టైం తీసుకుంటుంది. అందుకనే తను కొంత వెసులుబాటు తీసుకుని లోకల్ మార్కెట్ను కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని సినిమాలు చేయాలి అని అనుకున్నాడు. అనుకోవడంలో భాగంగానే మారుతికి డేట్స్ ఇచ్చాడు. మారుతితో ఆయన తిరిగి మళ్ళీ సాధారణ ప్రేక్షకుడి చెంతకి చేరాలి అని అనుకున్నాడు వ్యూహాత్మకంగా. మారుతికి ఆ ట్రాక్ రికార్డు ఉంది. గతంలో అతను నానితో చేసిన సినిమా కావచ్చు, అవన్నీ కూడా కొంత జనరల్ ఆడియన్కి రీచ్ అయ్యేటువంటి టాపిక్, కొంచెం ఎంటర్టైనింగ్గా కథను నడుపుతాడు అతను. ఈ ఎంటర్టైనింగ్గా అంటే ఈవి సత్యనారాయణ గారి సినిమాల్లో ఉండే తరహా చమక్కులు కూడా మారుతి సినిమాలో కనిపిస్తాయి. కోడి రామకృష్ణ గారు, ఈవి సత్యనారాయణ వాళ్ళ తరహా కథలతో వెళ్తాడు అతను. రెండోది, వైలెన్స్ విపరీతంగా పెరిగిపోయింది ఈ మధ్య వస్తున్న సినిమాల్లో. ప్రభాస్ సలార్ సినిమా పెద్ద హిట్టు అని అంటున్నారు, కానీ నిజానికి అది ప్రభాస్ ఇమేజ్ మీద నడిచిపోయింది తప్ప అది ఆ సినిమాగా అది అద్భుతమైన విజయం సాధించిందని చెప్పలేము. ఎందుకంటే 600 దగ్గరే బ్రేక్ అయింది, అది ఆగిపోయింది. కనీసం అంటే వాళ్ళ టార్గెట్ 8కి కూడా రీచ్ కాలే, 800కి కూడా రీచ్ కాలేదు ఆ సినిమా. అయితే పెద్ద వసూళ్ళు భారీగా వచ్చినాయి ఆ సినిమాకి, దాంతో డిస్ప్యూట్ లేదు.
కానీ దాని లెవెల్, దాని మీద ఉన్నటువంటి అంచనాల స్థాయిలో అది లేదు, ఆ కలెక్షన్స్ లేవు. అంచనాల స్థాయిలో సినిమా ఉంటే అది 1500 కోట్లు కలెక్ట్ చేయాల్సిన సినిమా ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అంటే ఆ కథలో ఉన్నటువంటి ఇబ్బంది. ఆ కథని ఎమోషనల్గా నడపటంలో డైరెక్టర్ ఫెయిల్ అవటం వలన ఆ సినిమా జనాల్ని కనెక్ట్ చేసుకోవాల్సినంతగా చేసుకోలేకపోయింది. ఆ చేసుకోలేకపోవడం వలనే, దాని ప్రభావం వలనే అది 600 దగ్గర 700 లోపే ఆగిపోయింది. కాబట్టి ఎందుకు అనవసరంగా సంవత్సరానికి 2 సినిమాలు చేసుకుందామని ఆదిపురుష్ టైంలో చెప్పాడు ఆయన. అవును. చెప్పినప్పుడు ఆయన దృష్టిలో ఉన్నది ఇదే, ఈ తరహా ప్రాజెక్ట్ ఒకటి, ఆ తరహా ప్రాజెక్ట్ ఒకటి దారిలో పెడదాం. అవి 2 చేస్తూ కూడా ఇది చేయొచ్చు. ఈ పెద్ద ప్రాజెక్టులతో ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళి యాక్ట్ చేస్తే అప్పుడు షార్ట్ పెట్టేస్తారు. వీళ్ళ వీలుని బట్టి షూట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి టెక్నాలజీలో ఆ సినిమాలు నడుస్తాయి. కాబట్టి ఈ గ్యాప్లో మనం ఇంకో సినిమా చేసుకోవాలి, లోకల్ మార్కెట్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. పాన్ ఇండియా మార్కెట్లో ఉన్నప్పటికీ లోకల్ మార్కెట్ మీద కూడా దృష్టి పెట్టాలి అని అనుకునే ఆయన ఈ సినిమాకి, దీనికి ముందు రాజా డీలక్స్ అనే టైటిల్ అనుకున్నారు. ఆ రాజా డీలక్స్ కాస్త ఇప్పుడు రాజా సాబ్గా మారింది. అవును. ఈ మారటంతో పాటు వాళ్ళు రివీల్ చేసి బయటికి వదిలినటువంటి స్టిల్లో అతను లుంగీ కట్టుకొని నడుస్తున్నాడు. ఈ లుంగీ కట్టుకొని ఈ లుక్లో అసలు ప్రభాస్ని చూసి ఊహించుకుని చాలా కాలం అయింది జనాలు. అవును. దాంతో టోటల్గా కొత్తగా అనిపిస్తోంది. దాదాపు 10 ఏళ్ల క్రితం ఇలా ఉండేవాడు, మళ్ళీ ఇప్పుడు ఒకసారి అలా కనిపిస్తున్నాడు అనేసరికి దానికి ఉండే ఫ్రెష్నెస్ దానికి వచ్చేసింది. ఫస్ట్ లుక్కే ఒక ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి సినిమా మీద. అవును. ప్రభాస్ అన్ని విధాలుగా కొత్తగా కనిపించబోతున్నాడు, రెండోది వైలెన్స్ తగ్గుతుంది అనే ఒక అంచనాలతో ఉన్నారు. ఇప్పుడు హింస ప్రవృత్తి ఉన్నటువంటి, కనిపిస్తే 2 కత్తులతో కనిపించేటువంటి పరిస్థితి నుంచి ప్రభాస్ని విముక్తి ప్రసాదిస్తున్నాడు మారుతి అనేది వాస్తవం. కాబట్టి ఆ విడుదల కోరుకుంటున్నాడు ఆయన. ఆ విడుదల కొంచెం హాయిగా ఉన్నాడు ఇప్పుడు. ఆ ఫ్రేమ్లో నుంచి బయటకు వచ్చిన అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్, అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రభాస్ కనిపిస్తున్నాడు ఇప్పుడు. దాంతో దీని మీద జనాల్లో అంచనాలు మొదలైనాయి. తను నిజానికి కామెడీ డైలాగ్స్ చాలా బాగా చెప్పగలడు, పెర్ఫామ్ చేయగలడు. అది పూరి జగన్నాథ్ సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నాడు దాన్ని. అది ఏక్ నిరంజన్ కావచ్చు, లేకపోతే అంతకుముందు ఆయన చేసినటువంటి పూరితోనే చేసినటువంటి కేఎస్ రామారావు గారి సినిమాలో కావచ్చు. తను ఎంటర్టైన్మెంట్ కూడా బాగా నడపగలను అనేది ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రభాస్ని చూడాలనుకుంటున్నారు జనాలు. వాళ్ళ కోరిక మేరకు. ఈవెన్ మిర్చిలో కూడా ఎంటర్టైనింగ్గా ఉంటాడు, కొంత ఎంటర్టైనింగ్గా ఉంటాడు. దానిలో యాక్షన్ పార్ట్ వరకు సపరేట్గా ఉన్నప్పటికీ ఎంటర్టైనింగ్ ప్రభాస్ కూడా ఉంటాడు. రెండోది ఈ సినిమా టైటిల్ మార్చటం, ఇప్పుడు రాజా సాబ్గా టైటిల్ మార్చటం దగ్గర నేను అనుకోవడం ఏంటంటే, దీన్ని ఈ సినిమాని కూడా వీళ్ళు ఆల్రెడీ మార్కెట్ ఉంది కాబట్టి, తనకి పాన్ ఇండియా మార్కెట్ ఉంది కాబట్టి ఆ మార్కెట్ని వదులుకోవాల్సిన అవసరం లేకుండానే లోకల్ మార్కెట్ని స్ట్రెంగ్థెన్ చేసుకుంటూ ఆయనకున్నటువంటి పాన్ ఇండియా మార్కెట్లో కూడా ప్రభాస్ని కొత్తగా చూపించడం ద్వారా ఒక కొత్త విండోస్ ఓపెన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ టైటిల్ని అక్కడ కూడా కనెక్ట్ అయ్యేలాగా ఈ రాజా సాబ్ అనేటువంటి టైటిల్ని ఫిక్స్ చేసి ఉంటారు. మార్పు, రాజా డీలక్స్ కంటే కూడా రాజా సాబ్ అనటం ద్వారా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది వేరియస్ మార్కెట్లలోకి ప్రవేశించడానికి అనే ఉద్దేశంతో కూడా ఈ టైటిల్ మార్పు చేసి ఉండొచ్చు. టోటల్గా ఇది మారుతి స్టైల్లో, అంటే డైరెక్టర్ పద్ధతిలో సినిమా వెళ్ళిపోవాలి. ఎందుకు డైరెక్టర్లను మారుస్తారు అంటే, హీరోలు స్క్రిప్ట్ని డామినేట్ చేస్తే అన్ని సినిమాలు ఒకేలా ఉంటాయి. వాళ్ళ ఊహల్లో నుంచి పురుడు పోసుకోకూడదు. డైరెక్టర్ సినిమాలో తాను పాత్రగా కనిపించాలి. అప్పుడు ఆ డిఫరెన్సియేషన్ కనిపిస్తుంది తెర మీద. అందుకని పాత తరం హీరోలు ఎవరు పెద్దగా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. ఈ మధ్యకాలంలో కొంచెం హీరోస్ కథలో వేలు పెట్టడము,
టేకింగ్లో వేలు పెట్టడం దాకా పెడుతున్నారు. అవును. అంటే ప్రాజెక్ట్ మీద ఉన్న ప్రేమతో మేము చేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ డైరెక్టర్ మొరాల్ దెబ్బతీస్తున్నాం అని అనుకోవడం లేదు వాళ్ళు. అందుకని ఈ సినిమా విషయంలో పూర్తిగా మారుతి ఏం తీస్తాడో ఆయన పద్ధతిలో ఆయనకు ఒక స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంది. ఆ పద్ధతిలో కనుక ఈ సినిమా వెళ్ళిపోతే డెఫినెట్గా కొత్త ప్రభాస్ కనిపిస్తాడు. అవును. ఆడియన్స్ కూడా రిలీఫ్ ఫీల్ అవుతారు. మన హీరో మనకు వచ్చేసాడు, మన రెబల్ స్టార్ మనకు వచ్చేసాడు అనే తృప్తి అభిమానులకు మిగులుతుంది. ఆయన ఆ ఫ్రేమ్లోంచి ఊడి ఉతలపడ్డాడు చాలు, ఆయనకు కూడా విముక్తే. ఆయన విముక్తి కోరుకునే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అవును. కాబట్టి ఆ కోరిక నెరవేరే పద్ధతిలో అందరిలోనూ ఈ అభిప్రాయం ఉంది. ఎలాగూ ఈ అభిప్రాయాన్ని కనెక్ట్ చేయడం కోసమే లుంగీ స్టిల్ వదిలారు. ఎటువంటి గిన్సు లేకుండా, కత్తులు లేకుండా హాయిగా అలా లుంగి పట్టుకొని నడుస్తున్న ప్రభాసం చూసి ఎంతకాలం అయింది. అవును. ఇది సినిమా సక్సెస్కి దారితీస్తుంది. మినిమం ఎంటర్టైన్మెంట్ ఈజీగా ఉంటుంది. మారుతి ఆ మేరకు ఆలోచిస్తాడు. అవును. ఆలోచించడంతో పాటు కొంత గ్రాస్ రూట్ లెవెల్ కామెడీ వర్కౌట్ చేయటంలో ఆయన సిద్ధహస్తుడు. ఆ సినిమాలు మనం చూసాం. అతను మొదటి సినిమా ఈ రోజుల్లో దగ్గర నుంచి అదే ఫార్మాట్ ఉంది ఆయనకి. అవును. సో మారుతి తరహా సినిమాలో, మారుతి తరహా సబ్జెక్ట్లో ప్రభాస్ ఎలా ఉంటాడు అనే క్యూరియాసిటీ కూడా జనాల్లో ఉంది. మారుతి మీద తనదైన సినిమా తీస్తూనే ఈ సినిమాని ప్రభాస్కి ఆల్రెడీ వచ్చేసిన ఇమేజ్ని ఇబ్బంది పెట్టకుండా, అతని స్ట్రేచర్ని ఇబ్బంది పెట్టకుండా ఎంటర్టైనింగ్గా నడపాలి. అవి కూడా ఉండాలి. ఆ ఎలిమెంట్స్ కూడా కనిపిస్తూ కొత్త ప్రభాస్ని తను డిజైన్ చేసి మార్కెట్లో నించోబెట్టాలి ఇప్పుడు. కాబట్టి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ భుజాన్ని వేసుకున్నాడు మారుతి. దీన్ని ఎలా డీల్ చేస్తాడు, ప్రాపర్గా డీల్ చేస్తే అది ఇద్దరికీ ఎలివేషనే. ప్రభాస్కి కొత్త విండోస్ ఓపెన్ అవుతాయి అన్ని చోట్ల. బాలీవుడ్లో కూడా ప్రభాస్ అనగానే ఒక కాస్ట్యూమ్ డ్రామా వెలుగుతోంది వాళ్ళ బుర్రల్లో. ప్రభాస్తో కాస్ట్యూమ్ డ్రామాలే కాదు, సరదా సినిమాలు కూడా తీయచ్చు, బసు చటర్జీ లాంటి సినిమాలు కూడా చేయొచ్చు, జంజాల్ లాంటి సినిమాలు కూడా చేయొచ్చు అనే అభిప్రాయం కలగాలి కదా. అది కలిగించటమే ఈ సినిమా ఉద్దేశం. అది డెఫినెట్గా నెరవేరుస్తుంది అనే అభిప్రాయం అయితే స్టిల్ చూస్తే కలిగింది. చూద్దాం సినిమా ఫైనల్గా ఏం చేస్తారో ఇద్దరూ కలిసి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.